రిటైర్మెంట్ ఏజ్ కి కానీ ప్రేమ కాదు కదా ఇన్ని. రిటైర్మెంట్ ఏజ్ కి కానీ ప్రేమ కాదు కదా ఇన్ని. జల్లి ఏదన్నా బయటికి కక్కేయాలా, అన్నం నోట్లో పెట్టుకొని మింగకపోతే జన్మని బయటకే వస్తుంది. కానీ అంత లోపల నీకు పెళ్లి అయిపోయింది అందుకని చెప్పి మళ్ళా గొడవలు అయితే అని చెప్పి ఏం చెప్పాలి. కొంచెం కొంచెం వస్తున్నా, మళ్ళీ ఇద్దరు పోతుందమ్మా, నాది పోతుంది నీది పోతుంది, వద్దు అవన్నీ కాలింపు కావాలంటే ఇట్లా మాట్లాడు, హలో హలో అంటే చాలా బాగుంటది. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటావా? బెస్ట్ ఫ్రెండ్ లెక్కంటే ఉంటాం కానీ ఈ వేరే కథలు వద్దు. మళ్ళా రేపు కలుస్తావా? ఎందుకు ఫోన్లోనే కలుస్తా, ఎప్పుడు మాట్లాడితే ఫోన్లోనే కలుస్తా. అప్పుడు నాకు ఇంకా వేరే వాళ్ళు ఉండే, నాకు ఎఫ్సీపా ఉండే, సంధ్య ఉండే, అప్పుడు నాకు వాళ్ళు చెప్పిండ్రు అట్లా ఉండే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు యువర్ లేట్ మ్యారీ. మేరీ హలో ఇమ్మి, మేరీ I love ఓకే you. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాబు 07007. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన బెన్నరన్నకి అయితే డేర్ అయితే ఇస్తున్నాను అనమాట. అన్న బెన్నరన్న చెప్పానా, నువ్వు చాలా డేర్లు చేసినావు, పెద్ద పెద్ద డేర్లే చేసినావు. ఆ ఫోటోలు వీకుడు గవి కూడా చేసినావు. అవి మీరు ఇచ్చిన ఛాలెంజ్ డేర్లు కాదు. సరే ఛాలెంజ్, ఇది కూడా ఒక ఛాలెంజ్ అనుకో. ఎందుకు అనుకుంటాం, సరే డేరే అనుకో. ఓకే సార్ అనుకున్నా. ఇప్పుడు ఏం లేదంటే మీ అంకుల్ రైడర్ 46 అయితే ఉన్నాడు కదా. మా అంకుల్ 46 కాదా, మా డాడీ అయినా. మీ డాడీ రైడర్ 46 అయితే మాకు అంకుల్ రైడర్ 46. సో ఇప్పుడైతే అంకుల్ కి మీరు ఫోన్ చేసి ఒక గర్ల్ వాయిస్ లా ప్రపోజ్ చేయాలి. గర్ల్ వాయిస్ నేను కష్టం హారిగా చెప్పేదాను. మరి పక్కన అంటుంటే ఏం కాదు, రెండు బూతులు పెడితే తీయడం వస్తుంది, అప్పుడు అర్థం చేసుకుంటున్నా. రైట్, ఇప్పుడైతే మనము డాడీ నెంబర్ చెప్పు. సో మొత్తానికి వీళ్ళ డాడీ మా డాడీకి కాల్ చేస్తున్నా అంటే ఏం చేస్తారు, డాడీ పేరు ఏంది? అంకుల్ రైడర్ మా 46. డాడీ పేరు ఇమాన్యుయల్. అందులో ఇమ్ము అంట, ఇమ్మి 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 అందులో ఇమ్మి గుర్తున్నానా అన్నాలా ఫస్ట్. అయితే నేను క్లాస్ పెట్టు అప్పటికి ఇప్పటికి ఏం మారేది, నువ్వు సేమ్ అట్లనే ఉన్నావు. కాదు పేరు చెప్పు, ఒక క్లాస్మేట్ పేరు చెప్పు. మీ డాడీకి రెగ్యులర్ గా వర్క్ కాల్ చేస్తారు అమ్మాయిలు. ఫస్ట్ అందులో ఇమ్మి ఎలా ఉన్నావు అంట గుర్తున్నానా? కొంచెం మీ డాడీ ఏమని తెలుసా, మీ సన్వి వీడియోస్ చూసా, సన్న అని చెప్పు, మీ సన్వి వీడియోస్ చూసాను అని చూసి కాల్ చేసిన. అంటే నంబర్ ఎక్కడికి వచ్చింది అంటే ఒక వీడియోలో మీ నంబర్ లీక్ అయింది, ఏదో కాల్ చేసిన అని చెప్పి. ఇంకా మీరే ఇచ్చినారు కదా, గుర్తులేదా నంబర్ లీక్ అయింది ఒక వీడియోగా, మీ కొడుకు అర్థమైపోతే వీడియోని తీస్తే వీడియో చేస్తారని అర్థం. ఆహా, మీ వీడియోస్ చూస్తా యూట్యూబ్ లో. మీ సన్ వీడియోస్ చూస్తాను, అందులో మీ సన్న ఒక బండి పైన వీడియోలో చెప్పిండు అని చెప్తాను. అది చేసి మీ డాడీ ఇమ్మియా ఇమ్మియా హలో హలో హలో, ఎవరు? ఇమ్మియా మాట్లాడేది? ఇమ్మి. గుర్తున్నానా నేను? ఎవరమ్మా? నేను మేరీ, మీ క్లాస్మేట్. నేను మీ క్లాస్మేట్ మేరీని, మర్చిపోయావా? నేను గుర్తుపట్టలేదమ్మా నిన్ను. ఇమ్మి అంటే నువ్వు ఎంత డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు. ఇమ్మి అంటే అరే నన్ను మర్చిపోయినావా? మర్చిపోయినా. నాకు కొంచెం ఇప్పుడు ఎట్లా రిటైర్మెంట్ అయినా కదమ్మా. అవునా? నాకంత రిటైర్మెంట్ ఏజ్ కి ప్రేమ కాదు, ఇంత రిటైర్మెంట్ ఏజ్ కి కానీ ప్రేమ కాదు కదా ఇన్ని. రిటైర్మెంట్ ఏజ్ కి కానీ ప్రేమ కాదు కదా ఇన్ని. కరెక్టే, నువ్వు ఇమ్మి అని మాట్లాడుతున్నాడు. నా క్లోజెస్ట్ అయితే ఇమ్మి అంటారు. నా క్లోజ్ అంతా నాకు అది గుర్తొస్తలేదు నాకు. నేను మేరీని, మీ క్లాస్మేట్. అంటే ఇనిషియల్ చెప్పు. జీ జీ. ఓహో అట్లనా, ఓకే ఓకే. బాగున్నా మేరీ, బాగున్నావా నువ్వు? బాగున్నా. ఇంకా ఎంతమంది, ఎట్లా మ్యారేజ్ అయిందా? అయ్యింది,
కానీ నిన్ను మిస్ అయినా అని చెప్పే బాధ ఉంది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? హలో, మ్యారేజ్ అయింది కానీ మిమ్మల్ని చేసుకోలే అని చెప్పి బాధగా ఉంది. అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటావు. అరే నీ మనసులో ఉండి ఎవరికైనా కానీ చెప్తే కదా బయట తెలుస్తుంది. తెలియని ఎట్లా తెలుస్తుంది అట్లా చెప్పకనే లోపల పెట్టుకునే ఇంత పెద్ద నేరం చేసిన వస్తాయమ్మా. జల్లి ఏదున్నా బయటికి కక్కేయాలా. అన్నం నోట్లో పెట్టుకొని మింగకపోతే అది జన్మని బయటకే వస్తుంది. కానీ అంత లోపల నీకు పెళ్లి అయిపోయినందుకు అని చెప్పి మళ్ళీ గొడవలు అయితే అని చెప్పి ఏం చెప్పలేదు. ఇప్పటికైనా ఇప్పటికి ఏం మారలేదు. ఇప్పటికైనా చేసుకుందామంటే చేసుకుందాం. అమ్మ నాకు ఇప్పుడు మనవరాలు కూడా ఉన్నది. అయినా పర్లేదులే, కావాలంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం కానీ అవన్నీ ఇప్పుడు నాకు కూడా మర్మరాలు ఉంది, అట్లేం లేదు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నాకు కూడా మన్మరాలు ఉంది, చేసుకుందామా మరి? నేను మొత్తం నన్ను ఈపు వాయించేస్తాను. అవును, నేను మీ కొడుకు వీడియోస్ కూడా చూస్తా, అంటే మీ నెంబర్ తీసుకున్నా. ఏం కాదు, మీ కొడుకుతో నేను మాట్లాడతా. నా కొడుకు సోషల్ మీడియాలో షైన్ అవుతుండే, నేను మీడియాలో కొంచెం కొంచెం వస్తున్నా. మళ్ళీ ఇద్దరు పోతుందమ్మా, నాది పోతుంది నీది పోతుంది. వద్దు అవన్నీ కాలింపు కావాలంటే ఇట్లా మాట్లాడు, హలో హలో అంటే చాలా బాగుంటది. అట్లయితే ఎట్లా చెప్పు, ఇప్పుడే చెప్పినావు కదా బయటికి చెప్పుకోవాలని చెప్పి, అందుకే చెప్పుకున్నా లోపల ఉన్న బాధ. వద్దమ్మా, అయితే ఇట్స్ టూ లేట్ అమ్మా, ఇట్స్ టూ లేట్. ఒక 35 సంవత్సరాల కింద చెప్పుకుంటే అది వేరే ఉంటుంది. అమ్మ అని చెప్పి ఊరికే బాధ పెట్టకు, మేరీ అని పిలిపించు కదా. అవును మేరీ, 35 సంవత్సరాల కింద అప్పుడు నువ్వు చెప్పి ఉంటే అప్పుడు కథ వేరేగా ఉంటుండే. ఇప్పటికైనా ఏమైంది? ఇప్పుడు కాదు మేరీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు కాదు, అస్సలు కాదు. అట్లా అన్నకు బాధ పెట్టకు. నన్ను ఆలోచన కూడా వద్దు, అటువంటి ఆలోచన కూడా ఉండద్దు. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటావా? బెస్ట్ ఫ్రెండ్ లెక్కంటే ఉంటాం కానీ ఈ వేరే కథలు వద్దు. మళ్ళీ రేపు కలుస్తావా? ఎందుకు? ఫోన్ లోనే కలుస్తా. ఎప్పుడు మాట్లాడితే ఫోన్ లోనే కలుస్తా. నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది కదా, అప్పుడెప్పుడో చూసినా. ఎందుకో చూడాలనిపిస్తుంది, మనసు గుంజుతుంది నీ మీద. ఫోటో పంపిస్తా, చూసుకో. ఫోటోలో చూసుకొని ఇన్ని రోజులు కుమిలిపోయిన ఒక్కసారి కనిపించచ్చుగా. అట్లా కాదమ్మా, చూస్తాను. నేను చాలా బిజీ ఉన్నా. నేను లేకపోతే నేనే మీ ఇంటికి రావాలా? మీ ఇంటికి రావాలా? అమ్మ వద్దమ్మా, అయితే ఫ్రెండ్ కి వస్తా అంటే నో ప్రాబ్లం, కానీ వేరే ఆలోచనతో వద్దు. అసలుడే గాని మహానుభావుడు. అదే ఫ్రెండ్ లాగానే వస్తారా అలా? నా బెన్నర్కు చెప్తా, మా బెన్నర్ తన పర్మిషన్ తీసుకుంటా. నా క్లాస్మేట్ అంట, నాకు తెలియదు. నైనా ఎవరు అంటే నేను మేరీ అంటే అజ్జి మేరీ మా చిన్నప్పుడు క్లాస్మేట్ అని బెన్నర్ తోని మా మిస్సెస్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు రమ్మంటే వస్తా. ఇట్లా ఎంతమంది పిలిచినావు ఏమో తెలియకుండా, ఫ్రెండ్ అని. అట్లా ఎవరు లేరు, ఫ్రెండ్ అని లేరు నాకు. నువ్వు ఇప్పుడే ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫోన్ చేస్తున్నావు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. నిజం చెప్పు, నా పైన ఇష్టం లేదా చెప్పు. హలో ఇన్ని చెప్పు మేరీ, నిజం చెప్పు, నా పైన కొంచెం కూడా ఇష్టం లేదా? లేదు మేరీ, ఇప్పుడైతే లేదు. అదే ఫ్రెండ్ అంటే హలో హలో అంటే అప్పుడు ఉండేనా? అప్పుడు లేకుండా, అప్పుడు నాకే ఇప్పుడు నాకు లేకుండా, అప్పుడు ఆల్రెడీ నాకు ఇద్దరు. కానీ అప్పుడు నాకు చాలా ఉండే నీ మీద. అప్పుడు నాకు నీ మీద చాలా ఉండే, చెప్పుకోలేక ఇంత బాధపడుతున్నా. అప్పుడు నాకు ఇంకా వేరే ఉండే, నాకు ఎఫ్సీపా ఉండే, సంధ్య ఉండే. అప్పుడు నాకు వాళ్ళు చెప్పిండ్రు అట్లా ఉండే. ఇప్పుడు నువ్వు యువర్ లేట్ మేరీ. ఆటగాడే, మంచి ఆటగాడే. ఎందుకు ఇవన్నీ మాట్లాడి బాధ పెడుతున్నావు ఇన్ని? నాకు 3 పిల్లలు, ఒక మన్మరాలు, మళ్ళీ ఇంకో మన్మరాలు. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, అయినా సరే నేను ఇష్టపడుతున్నా కదా. ఇప్పుడు నువ్వు ఇష్టపడి ఏం లాభం నాకు? ఇప్పటికైనా ఏమైంది చెప్పు. అమ్మో ఇప్పుడు ఏం కాదు మేరీ, ఈ ఏజ్ లో ఎవరు పెళ్లి మీ ఇంట్లో ఫ్రెండ్ అని చెప్పు. కాకపోతే మీ ఇంట్లో ఫ్రెండ్ అని చెప్పి మేనేజ్ చేయగలరా? మన్మడు వచ్చినాక పెళ్లి చేసుకుంటారా? ఎవరన్నా చూసిన వాళ్ళు తిడతారు కానీ శబ్బాష్ మంచి పని చేసిన ఎవరైనా అందరూ పూలదండలు తెస్తారు, చెప్పుల దండలు తెస్తారు. ప్రేమకి ఏజ్ ఉండదు. ప్రేమకి ఏజ్ ఉంటుందా చెప్పి?
అమ్మ వద్దమ్మ, ప్రేమకి ఏజ్ ఉంటది, అది కూడా లిమిటే. నేను బిజీ ఉన్నాను, నేను తర్వాత చేస్తా, ప్లీజ్ మళ్ళీ ఏమన్నా. ఎప్పుడు చేస్తావు? నేను చేస్తా, ఫోన్ చేస్తాలే నీకు. నా నెంబర్ ఫీడ్ చేసుకో సరేనా? మేరీ. హలో ఇమ్మి, మేరీ I ఓకే love you. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ చెప్పావా? చెప్పు ఇప్పుడు చెప్పం. పక్కన ఐ కట్. అది కాదు, హైలైట్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉన్నట్ట మా డాడీ చూసిరా. మా డాడీ ఫోటో పక్కన ఏడిపోతున్నావు రెడీ. మీ ఫోన్ అంటే మా డాడీ ఫోన్ లో వీడియో ఉంది నెంబర్. అవునా? అయ్యో సరే నీ ఫోన్ నా ఫోన్ లాక్ అయిపోయింది అన్న. లాక్ అయిపోయిందా, ఆఫ్ అయిపోయిందా? లాక్ అయింది. ఎందుకు? 1 hour లాక్ పడుతుంది, టెంపరీ లాక్. హర్ష ఫోన్ తీసుకో. హర్ష నీ ఫోన్ హర్ష ఇక్కడ. ఇప్పుడు గాయస్ మీరు లైవ్ లో ఎవరు కావాలంటే సార్ ఫోన్ ఇక్కడ. ఫోన్ ఏమంటే వస్తుంది ఇక. ఆ వీడియో వస్తుంది, నేను చూడండి. నెక్స్ట్ వీడియో అదే. స్టే ట్యూన్ గైస్. మా డాడీకి అయితే ఫోన్ చేస్తున్నాను నేను. నువ్వే మాట్లాడు. పేరేం చెప్పలేదు సార్? వరా అని చెప్పు. వరా. సంతోష్. సంతోష్ అలా సంతోష్ యాదవ్. సంతు అను. సంతు. హలో సంతు. అది మా డాడీ లౌడ్ స్పీకర్. డాడీ మా పాట పెట్టుకునే డాడీ పెట్టుకుంటే రాదు. మళ్ళీ క్వాలిటీ కాదు, లవర్ ట్యూన్ ఇది. హలో సంతు. డాడీ తెలిసినట్టు ఆడుతుంది. హలో సంతు. హలో, నేను వరాన్ని మాట్లాడుతున్నా. అదే నేను జ్యోతి వాళ్ళ ఫ్రెండ్ని. హలో సంతు, ఎట్లున్నావు? బాగున్నావా? ఇన్ని రోజులు మాట్లాడినా మర్చిపోయినావా వారా? అప్పుడు మాట్లాడుతుండే కదా నాతో వారా. వైజాగ్ ఉంటా. అవి అట్లా అంటావేం సంతు? తిరిగినావు మళ్ళీ ఇప్పుడు గుర్తులే అంటావు. అప్పుడు మనం కలిసి తిరిగినాం కదా వైజాగ్ లా. నేను అంటే ఇష్టమని చెప్పినావు. అయిందా? బాగైందా? ప్రాంక్ అంటావేంది వర సంతు? నేను వరాన్ని మాట్లాడుతున్నా. డాడీ కాలేదు అత మాట్లాడింది ఎదురు గుర్తు పట్టేస్తాడు. చీ డాడీ గుర్తుపట్టే మా డాడీ. సరే బాయ్ డాడీ.